వచ్చాకేనండి సినిమాలు వచ్చాయి, ఇది వచ్చాకేనండి డ్రామాలు వచ్చాయి, ఈ వచ్చాకేనండి అన్నీ కూడా వచ్చాయి. తోలుబొమ్మలాట వచ్చాకేనండి. అతి ప్రాచీన జనపద కళారూపం అండి ఇది. రమారమి 2000 సంవత్సరాల క్రితం ఈ తోలుబొమ్మలు. ఇప్పుడు కూచిపూడి నేర్చుకోవచ్చు, బుర్రకథ, హరికథ అన్నీ నేర్చుకోవచ్చు. కానీ బొమ్మలాట అంటే చేతిలో బొమ్మ ఉండాలి, కాళ్ళ కింద బల్ల ఉండాలి, నోట్లో మాట ఉండాలి, హార్మిని మృదంగా ఉండాలి, హా అంటే అన్ని బాగా. ఆ మహాతల్లి, ఆ మూకాంబిక తల్లి మన అనకాపల్లికి మహాతల్లి అవును. అలా చెప్ప 18 ఘట్టాలు మహాభారతంలో. రామాయణ భారతం కూడా మేము చెప్తూ ఉంటాం. ఈ రామాయణం అంటే సామాన్యం కాదండి, ఎవరికి రాదండి. తోలుబొమ్మలాట అన్ని నేర్చుకోవచ్చు, కానీ తోలుబొమ్మలాట నేర్చుకుంటామంటే చాలా కష్టం. ఏమి తెలియదు, మాకు అక్షరం రాదండి. తోలుబొమ్మలాట కళాకారులు చాలా మందికి 100కి 70 మందికి అక్షరం రాదు. రాకపోయినా సరే రామాయణ భారత భాగవతాలు శ్లోకాలు సైతంగా అంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చిన విచ్చండి కళ అంతరించిపోతుందండి. మాకు మా తాతల ముత్తాలు ఇచ్చిన ఇది అది ఒక వరం అండి మాకు. ఎందుకంటే కళాకారుల పేరంటే మా రక్తం అటువంటిదండి.